ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఎగ్ బోండా సూపర్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న షేప్‌లోకి కట్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి శనగపిండిని వేసుకుందాం. వేసుకున్న తర్వాత టేస్టింగ్ సాల్ట్, చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి కొంచెం పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు మనం కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా దాన్ని నానబెట్టుకోవాలి. మీకు ఇందులోకి టిప్ ఏమి ఇస్తున్నానంటే చెప్తాను. ఫస్ట్ అయితే ఆయిల్లోకి వేసేద్దాం. ఆయిల్లోకి బాగా ముంచి వేయాలి. ఇదే అనమాట టిప్. బాగా ముంచి వేయాలి. ముంచి ఎగ్స్కి మసాలా అంటకుండా వేస్తే ఆయిల్ అనేది పైన మన మీద పడుతుంది. సో ఎగ్ అనేది బాగా ముంచాలి మనం ఆ మసాలాలో. శనగపిండిలో కలుపుకున్నాం కదా మసాలా, దాంట్లో బాగా ముంచుకొని బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని క్రిస్పీగా రావాలంటే మీరు కొంచెం సోడా కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయను, ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి. సో అంతే అండి, టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్ రెడీ.